ఆర్‌టీసీ బస్సులు గానీ, వాటర్ ట్యాంకర్‌లు గానీ, అవి వదులుతున్న పొల్యూషన్ మామూలు పొల్యూషన్స్ కాదు నిజంగా. అంతే చూస్తే నాకప్పుడు అర్థమైపోద్ది. అనిపిస్తది ఓకే. ఇది ఓన్లీ మనకేనేమో వీళ్ళకి నాట్ ఇంక్లూడెడ్ ఏమో అన్నట్టుంటది. గ అలాంటి గవర్నమెంట్ కొన్ని స్టెప్స్ తీసుకుంటుంది. లైక్ పొల్యూషన్ కంట్రోల్ సైడ్ లేకపోతే వెహికల్ నార్మ్స్ BS6 లాంటి నార్మ్స్ తీసుకురావటం. ఎలక్ట్రిక్ మొబిలిటీ పుష్ చేయటము. ఎక్కడెక్కడైతే ఏక్యూఐ స్పైక్స్ ఉన్నాయో అక్కడ కొన్ని రెస్పాన్స్ కూడా ఇస్తున్నారు కదా! వర్క్ ఫ్రమ్ హోమ్స్ తీసుకోండి ఇలా. అవును. గవర్నమెంట్ చేస్తుంది కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ డూయింగ్ అది ఇంకా సఫిషియెంట్ కాలేదు. స్ట్రిక్ట్‌గా లేదు గదా! ఇప్పుడు గవర్నమెంట్ ఇది స్ట్రిక్ట్ నువ్వు లేదు. ఇట్లా ఉండాలి, ఇంట్లోనే ఉండాలి లైక్ అంటే యాజ్ యూ సెడ్ ఎయిర్ పొల్యూషన్ మనకి జస్ట్ టీ తాగినంత సేపట్లో ఎయిర్ పొల్యూషన్ కార్ పీయూసీ అంతే. సిట్టింగ్ చేస్తాడు. అంతే. చేసేస్తారు. అదే అంతే. గదా! ఇంకా టీ కూడా త్వరగా ఇది పొల్యూషన్ చెక్కే త్వరగా అయిపోద్ది టీ కన్నా. అంతే. మొన్నటిదాకా ఈ దాంట్లో పొల్యూషన్ చెక్ అనేది 30 డేస్‌కో సంథింగ్ ఏదో ఉండేదేమో గదా! 1 మంత్‌కి అట్లాగా. ఇప్పుడు వాడు ఏకంగా 3 మంత్స్‌కి, 6 మంత్స్‌కి, 1 ఇయర్‌కి కూడా ఇచ్చేస్తున్నాడు స్పాట్‌లో. వన్ టైమ్ చెకప్. ఇప్పుడు 1 ఇయర్‌కి ఇస్తున్నాడు కదా! 1 1 ఇయర్‌కి ఇయర్‌కి ఇస్తున్నాడు. ఇచ్చేస్తున్నాడు. 1 ఇయర్‌కి ఇచ్చేస్తున్నాడు అది. 1 ఇయర్‌కి అంతకుముందు ఇచ్చేస్తున్నాడు. 6 మంత్స్‌కి ఉండేది. 1 మంత్ లేదు 6 గానీ మంత్స్. 6 మంత్స్‌కి ఉండేది. 6 అది 1 మంత్స్‌కి ఇయర్ ఉండేది. చేసేసారు. 1 ఇయర్ ఆ! చేసేసారు. ఎస్పెషల్లీ ఎప్పుడైనా హైవేలో నీ పక్క నుంచి ఆ హెవీ లోడ్స్ వెళ్ళినప్పుడు ఆ! అసలు ఎంత బ్లాక్‌గా వస్తదంటే స్మోకు. మరి ఆటికి పొల్యూషన్ చెక్ ఉంటదో ఉండదో తెలీదు కానీ అదే అంటున్నా గదా! వాటికి అసలు పట్టించుకోరేమో. కేవలం ఈ ప్యాసింజర్ వెహికల్స్ మనలాంటి వాళ్ళనే పట్టించుకుంటారేమో ఏదైనా 2 వీలర్స్, 4 వీలర్స్ అని. అంతే గదా! ఇప్పుడు జనాలకి ఏక్యూఐ గురించి మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం గానీ, ఇప్పుడు నువ్వు నార్మల్‌గా మన ఇంట్లో అమ్మ నాన్నలని గాని, లేకపోతే సమ్ టైర్ 2 సిటీస్‌లో ఉండి అక్కడున్న కొంతమందిని గాని ఏమన్నా అడిగితే వాట్ ఈస్ ఏక్యూఐ అంటే వాళ్ళెవరికీ తెలీదసలు. తెలీదు. హ్మ్. పొల్యూషన్ అంటే మళ్ళీ ఆ అసలేంటి వర్డ్ తెలుసు. ఆ పొల్యూషన్ అనే పొల్యూషన్ గురించి వర్డ్ మాట్లాడమంటే మాట్లాడతారు. పొల్యూషన్ అనే వర్డ్ గురించి మాట్లాడితే వాళ్ళు మళ్ళీ మాట్లాడేదేంటంటే వెహికల్ పొల్యూషన్ గురించే మాట్లాడతారు. మిగతా వాటి వెహికల్ గురించి పొల్యూషనే వాళ్ళకి తెలిసింది. ఎగ్జాక్ట్‌లీ. అంతే. ఇక వేరే వాటి గురించి మాట్లాడరు. మహా అయితే వాటర్ పొల్యూషన్ గురించి మాట్లాడతారు. ఎందుకంటే తెలిసిందే గదా! ఈ వాటర్ హ్మ్. పొల్యూషన్ గురించి ఎక్కువ డిసీజెస్ మాట్లాడుతూ వస్తాయి. ఉంటాము. సంథింగ్. కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని జెప్పేసి అంతే. ఎయిర్ పొల్యూషన్ గురించి చాలా తక్కువ నాలెడ్జ్ ఉంది. ఇప్పుడు దాని గురించి ఏం జేయాలంటే ఒక అవేర్‌నెస్ లాగా ఇప్పుడు మనకి సెన్సెక్స్ బోర్డ్స్ బెట్టినట్టు బీఎస్సీ ఆఫీసెస్ దగ్గర అలాగా, ఈ స్కూల్స్ దగ్గర, హాస్పిటల్స్ దగ్గర, లేకపోతే మన బస్ స్టాండ్స్‌లో, లేకపోతే రైల్వే స్టేషన్‌లో, ఆ ఊర్లో ఆ టైంకి ఏక్యూఐ ఎంతుంది అని జెప్పేసి ఒక పర్సెంటేజ్ డిస్‌ప్లే అవుతున్నట్టు వస్తుంటే, రోజు చూస్తున్నప్పుడు జనాలకి ఆటోమేటిక్‌గా తెలుస్తుంది. ఓకే. మనం డేంజర్ జోన్‌లో ఉన్నాం. హ్మ్. ఇప్పుడు అవును. ఇందాక నేను జెప్పిన రేటింగ్స్ ప్రకారం 50-100 100-150 ఇలా ఉన్నప్పుడు, అది మనం ఏ జోన్‌లో ఉన్నాము అని తెలిస్తే ఆటోమేటిక్‌గా జనాలు ఓకే. మనం డేంజర్ జోన్‌లో ఉన్నామన్నప్పుడు ఎంతో కొంత ఎక్కడో చోట ఓకే. మనం మారాలి. మారాలంటే ఏం జేయాలి? అట్‌లీస్ట్ ఒక ఇండివిడ్యువల్ లెవెల్‌లో మనం ఏం జేసుకోవచ్చు?